పాలిచ్చే తల్లులకు ఈ వీడియో మీకే. ఈ 5 థింగ్స్ ని బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మీరు అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ది చాలా ఇంపార్టెంట్, టైం చూసి ఫీడ్ ఇవ్వడం రాంగ్. ఆకలి సిగ్నల్స్ మీ బేబీయే ఇస్తుంది. లైక్ మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, హ్యాండ్ ని సక్ చేయడం ఆర్ లిప్ ని స్మాకింగ్ చేయడం. ఇలా చేసినప్పుడు మీరు ఫీడ్ ఇస్తే సరిపోతుంది. ఇంప్రాపర్ లాచింగ్, బేబీ పాలు తాగుతున్నప్పుడు ఓన్లీ నిప్పుల్ మాత్రమే పట్టుకుంటే మీకు పెయిన్ రావడం అండ్ బేబీకి పాలు కూడా సరిగ్గా రావు. సో ఇలా నిప్పుల్ని మాత్రమే పట్టుకోకూడదు. మొత్తం నిప్పుల్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్న ఏరియాని పాలు ఇచ్చినప్పుడు బేబీ నిప్పుల్ అండ్ ఏరియోలా రెండు పట్టుకుంటే మీకు బ్రెస్ట్ పెయిన్ గానీ క్రాక్స్ గానీ రావు. మిల్కే లేవని ఫీడింగ్ స్టాప్ చేస్తున్నారా? దట్ ఈస్ ఆల్సో రాంగ్. బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా కొన్ని పాలే వస్తాయి, మీ బేబీకి అవి సరిపోతాయి. మంచి ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉండి చక్కగా రెస్ట్ తీసుకున్నట్టయితే మీరు ఇచ్చిన ప్రతిసారి మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది, అలాగే ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవైపే ఫీడ్ ఇవ్వడం తప్పు. మీరు ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి 2 వైపులా ఇవ్వండి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ వాడటం. ఫర్ సపోజ్ మీరు నిద్ర మాత్రలు వేసుకున్నారు, అవి బ్రెస్ట్ మిల్క్ లో పోయి మీ బేబీకి కూడా ఆ నిద్ర మాత్రల ఎఫెక్ట్ ఉంటుంది. బేబీ చాలాసేపు పడుకోవడం, ఇలాంటి వేరే సింప్టమ్స్ కూడా వస్తుంటాయి. సో మీరు టాబ్లెట్స్ వేసుకునే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా మెడికేషన్ తీసుకోండి. ప్రెగ్నెంట్ మామ్స్, న్యూ మామ్స్ ఆర్ ఫీడింగ్ ఇస్తున్న మామ్స్కి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.